బ్రహ్మ ముహూర్తం, మౌని అమావాస్య, మహాకుంభమేళ, త్రివేణి సంగమం, నో స్పాట్. పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద కథకు కారణాలు ఇవి. జనవరి 29 మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాగరాజు పుణ్యజలాలు పరిమళంతో పరవశించిపోయాయి. లక్షలాది మంది నదీ తీరంలో ఉషోదయం కోసం ఎదురుచూశారు. గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర సంగమం నో స్పాట్ వద్దకు చేరేందుకు అర్ధరాత్రి నుంచే భక్తజనం సంద్రంలా పారింది. కంటి మీద కునుకు లేకుండా ప్రయాణించిన భక్తుల హృదయంలో మోక్షం ఆశలు నింపుకొని పెదవులపై శ్లోకాలు, మళ్లీ జన్మించకూడదనే తపనతో కాలినడకన నో స్పాట్ వద్దకు అడుగులు వేస్తున్నారు. ఒక్కసారి ఆ పవిత్ర జలాల్లో మునిగితే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయనే నమ్మకం వారిది. ఆ విశ్వాసంతోనే లక్షలాది మంది ఒక్కసారిగా నో స్పాట్ వద్దకు ఉరకలెత్తారు. అటు మృత్యువు మెల్లగా తన పంజా విసురుతుందన్న విషయాన్ని గమనించలేకపోయారు. దీంతో క్షణాల్లో నదీ ఘాట్లు రక్తంతో తడిచిపోయాయి. ఓవైపు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లుల రోదన, మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిన్నారుల కన్నీళ్లు ఆ ప్రదేశాన్ని శ్మశానంలా మార్చాయి. మహాకుంభమేళాలో నో స్పాట్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది మామూలు ప్రదేశం కాదు, స్వర్గానికి ద్వారం అన్నట్లుగా భావించే స్పాట్. ఈ ప్రదేశం గంగా, యమున, సరస్వతి నదుల సంగమ బిందువుగా హిందువులు పరిగణిస్తారు. ఇది త్రిభుజాకారంలో ఉండడంతో నోస్ అంటే ముక్కు అని పేరు వచ్చింది. ఇది త్రివేణి సంగమానికి గుండె లాంటిది. మోక్షద్వారం అని భక్తులు భావించే త్రిమూర్తుల ప్రదేశం ఇది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్కడ స్నానం చేస్తే మరో జన్మ ఉండదని, గత జన్మల పాపాలు కూడా పోతాయని పండితులు చెప్తుంటారు. ముఖ్యంగా మహాకుంభం సమయాల్లో గ్రహ గమనం, పంచాంగ స్థితి వల్ల ఈ ప్రదేశం మరింత పవిత్రమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నమ్మకమే కోట్లాది మందిని ఒక ప్రదేశానికి కదిలించింది. పరమ పదాన్ని తాకాలనుకున్న భక్తులను భూమిపై అర్ధాంతరంగా తనువు చాలించేలా చేసింది. నిజానికి మహాకుంభమేళాను దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా సంగం నోస్ విస్తరణకు చర్యలు తీసుకుంది. 26 హెక్టార్ల భూమిని నదీ తీరానికి అదనంగా జోడించింది. మరింత మంది భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. 1650 మీటర్ల పొడవున ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక ఘాట్లు నిర్మించింది. నో స్పాట్లో గంటకు 2 లక్షల మంది భక్తులు స్నానం చేయగలిగేలా చేసింది. 2019 కుంభమేళాలో గంటకు 50,000 మంది మాత్రమే స్నానం చేయగలిగే స్థితి ఉండగా ఇప్పుడు దీన్ని 4 రెట్లు పెంచింది. కానీ ఇవేవీ సరిపోలేదు. భక్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉండడంతో ఈ ఏర్పాట్లు కూడా విఫలమయ్యాయి. అయితే ఇంతమంది మౌని అమావాస్య నాడు వస్తారని ప్రభుత్వానికి ముందే తెలుసు. అయినా కూడా ఎలాంటి కొత్త ప్రణాళిక ఆలోచించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జనవరి 13న పౌష పౌర్ణమి నాడు ప్రారంభమైన మహాకుంభమేళాలో మొదటి స్నానానికి భక్తులు ఈ నో స్పాట్కు భారీగా చేరుకున్నారు. ఆ రోజు గంటకు సగటున 3 లక్షల మంది నో స్పాట్లో స్నానం చేశారని లెక్కలు చెప్తున్నాయి. ఇక జనవరి 14 అమృత స్నానం నాడు కూడా ఇదే విధమైన రద్దీ నెలకొంది. అందుకే జనవరి 29 మౌని అమావాస్య స్నానం రద్దీ ఊహించని విధంగా ఉంటుందని ముందుగానే ప్రభుత్వం అంచనా వేసినా దానికి తగిన ఏర్పాట్లు చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 3 బసంత పంచమి నాడు కూడా మరో ప్రధాన స్నాన ముహూర్తం ఉంది. ఈ ప్రధాన స్నానాల రోజుల్లో భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కానీ సంగం నోస్ ఒక్కటే మహాకుంభమేళా ప్రదేశం కాదు. 4000 హెక్టార్లలో ఈ మేళా విస్తరించి ఉంది. గంగా, యమునా నదుల తీరాలలో కూడా అనేక ఘాట్లు ఉన్నాయి. కానీ భక్తుల నమ్మకం మాత్రం సంగం నోస్ పైనే ఎక్కువగా ఉండడంతో అక్కడే రద్దీ ఉంటుంది. ఏదేమైనా ఎంతో ఉత్సాహంగా ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమైన మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడం, భక్తుల ప్రాణాలు కోల్పోవటం పెను విషాదాన్ని నింపింది.